ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మహేష్ ఇంకో వీడియోతో వచ్చాననమాట. మీకు రాకీఫెల్లర్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? లేదా అయితే వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి జాన్ డి రాకీఫెల్లర్ అని కొట్టండి, మీకు ఒక పేరు వస్తుంది. ఇతని గురించి చాలా మ్యాటర్ వస్తుందన్నమాట. ఇతనే ఇంతవరకు భూమి మీద ఉన్న వాళ్ళల్లో అత్యంత రిచెస్ట్ పర్సన్ అని వస్తుంది. ఇంకా ఇతని గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంటున్నాయి, కానీ తెలుగులో ఉండవు అనుకుంటా, మోస్ట్లీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను నేను. కానీ ఈ వీడియోలో మీకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ ఫోటోలో కనిపించే అతని పేరు అరెన్ రూసో అనమాట. అండ్ ఇతని పక్కన ఉన్నది నికోలస్ రాకీఫెల్లర్. జాన్ డి రాకీఫెల్లర్ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆయన. సో ఈ అరెన్ రూసో అయిన ఒక ఫిల్మ్ మేకర్ అను ఫార్మర్ పొలిటీషియన్ అనమాట. అండ్ ఈ నికోలస్ రాకీఫెల్లర్ ఈ రాకీఫెల్లర్కి సంబంధించిన బ్యాంకింగ్ అను బిజినెస్ గురించి చూసుకుంటాడు. సో వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది అనమాట. సో అరెన్ రూసో సడన్గా అతని గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత, ఆ రాకీఫెల్లర్స్ గురించి తెలిసిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్ని వదిలేశాడు. వీళ్ళ అంబిషన్స్ అంతా క్రూయల్గా ఉన్నాయని అతన్ని ఫ్రెండ్షిప్ని కట్ చేసుకున్నాడు అనమాట. సో ఇతన్ని అలెక్స్ జోన్స్ అనే ఒక అతను ఇంటర్వ్యూ చేశాడనమాట. మీరు గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి అలెక్స్ జోన్స్ ఇంటర్వ్యూయింగ్ అరెన్ రూసో అని కొట్టండి, మీకు ఈ వీడియో వస్తుంది. మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది. సో నేను ఇందులో కొంచెం చెప్పాలనుకుంటున్నాను తెలుగులో. సో మెయిన్ పార్ట్ అనమాట ఉమెన్ లిబరేషన్. అంటే ఉమెన్స్ కూడా పవర్ కావాలి, ఉమెన్ కూడా బయటకు వచ్చి వర్క్ చేయాలి అని బాగా మీరు వింటూ ఉంటారు, బాగా మీడియాలో ఇప్పుడు బాగా చేస్తున్నారు అనమాట అది. కానీ దీని వెనకాల అసలు సీక్రెట్ ఏంటో ఆలోచించారా మీరు? సో ఇతను చెప్తాడనమాట ఈ వీడియోలో. ఏమంటున్నారంటే, ఒకరోజు ఇతను రాకీఫెల్లర్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి వెళ్ళి మంచిగా కూర్చొని ఏదో పార్టీ చేసుకుంటున్నారంట. సో అప్పుడు And he started to laugh and said, "You're an idiot." And I said, "Why am I an idiot?" He said, let me tell you what that was about. We, the Rockefellers, funded that. We funded women's lib. He says, and you want to know why? He said, there were two primary reasons. And they were, one reason was we couldn't tax half the population before women's lib. And the second reason was, now we get the kids in school at an early age. We can indoctrinate the kids how to think. It breaks up their family. రాకీఫెల్లర్ ఇతన్ని అడిగారంట, నువ్వు ఏమనుకుంటున్నావు ఉమెన్ లిబరేషన్ గురించి అని. సో ఈ అరెన్ రూసో ఏమన్నాడంటే, ఏమనుకుంటున్నానంటే అందరూ జనరల్గా ఏమనుకుంటాం, ఉమెన్స్ కూడా రైట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా వర్క్ చేసుకునే రైట్స్ ఉన్నాయి మనకి మెన్కి ఈక్వల్గా. సో వాళ్ళు కూడా పే తీసుకునే రైట్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా చేయాలి, వర్క్ చేయాలి, వాళ్ళు కూడా బయటికి రావాలి అని అన్నాడంట. అప్పుడు రాకీఫెల్లర్ ఆయన నవ్వాడంట. నవ్వి నువ్వు ఒక ఈడియట్వి అని అన్నాడంట. అంటే అతను షాక్ అయ్యారు. నేనెందుకు ఈడియట్ని, ఏమైందంటే అప్పుడు రాకీఫెల్లర్ అన్నాడనమాట, ఈ ఉమెన్స్ లిబరేషన్ని ఎవరు ఫండింగ్ చేస్తున్నారో తెలుసా నీకు అంటే, ఏమో తెలియదంటే అది మేమే ఫండింగ్ చేస్తుంది అని అన్నాడంట. అప్పుడు ఇతను షాక్ అయ్యాడనమాట. అవునా, ఎందుకు అని అంటే అప్పుడు రాకీఫెల్లర్ చెప్తాడనమాట, మేమే దాన్ని ఫండింగ్ చేసేది. ఈ టీవీ టెలివిజన్ న్యూస్ పేపర్లు అన్నీ మా చేతుల్లోనే ఉంటాయి, రాకీఫెల్లర్ ఫౌండేషన్ చేతుల్లోనే. సో మేమే ఇదంతా చేయించేది అంటే, ఎందుకంటే దీనికి 2 రీజన్స్ ఉన్నాయి అని చెప్తాడనమాట రాకీఫెల్లర్. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి మెయిన్గా. ఫస్ట్ది ఏంటంటే, మేము హాఫ్ ఆఫ్ ద పాపులేషన్కి ట్యాక్స్ వేయలేకపోతున్నాము అని. సో ఇప్పుడు ఉమెన్ అంతా ఇంట్లోనే ఉంటే వాళ్ళ మీద ట్యాక్స్ వేయలేరు కదా వాళ్ళు చేసే పనికి. సో హాఫ్ ఆఫ్ ద పాపులేషన్కి మేము అసలు ట్యాక్స్ వేయలేకపోతున్నాము. సో అందుకని మేము ఉమెన్ లిబరేషన్ చేస్తున్నాము. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే, దీనికి ఇప్పుడు ఉమెన్ తొందరగా బయటికి వెళ్ళి వర్క్ చేసుకుంటే ఇంకా ఇంట్లో ఎవరు ఉంటారు, పిల్లల్ని ముందే ప్రీ-కేజీ తక్కువ క్లాసుల్లోనే పంపించేస్తూ ఉంటారు కదా స్కూళ్ళకి. సో అప్పుడు ఇంకా ఫ్యామిలీతో రిలేషన్ ఏముంటుంది వాళ్ళకి, అమ్మ నాన్న ఇంట్లో ఉండరు, సో స్కూళ్ళకి పంపించేస్తూ ఉంటారు. సో అప్పుడు ఫ్యామిలీ మధ్యలో మంచి రిలేషన్ ఉండదు కదా. సో అది పిల్లలు ఎలా థింక్ చేయాలి, వాళ్ళని మొత్తం కంట్రోల్ చేయడం అప్పుడు మాకు ఈజీ అవుతుంది స్కూళ్ళ ద్వారా అని చెప్పాడంట. అండ్ ఫ్యామిలీ సిస్టమ్ని కూడా బ్రేక్ చేయొచ్చు, కుటుంబ వ్యవస్థని కూడా మేము నాశనం చేస్తాం ఇలాగా అని చెప్పాడంట. ఇవి 2 రీజన్స్ అని. సో ఇంకా వీడియోలో చాలా టాపిక్స్ ఉన్నాయి, నేను ఇంకా కొత్తగా వీడియోస్ చేసి పెడతాను అందులో ఆయన ఏం చెప్పాడు ఏంటి అని. మీరు కూడా ఇది ప్రస్తుతం జరుగుతున్న ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఇలాగే ఉన్నాయి అనుకుంటున్నారా? సో అది మీకే వదిలేస్తున్నాను. సో థ్యాంక్ యూ.